ఇప్పటి వరకు మనం లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ చూసాం కదా! ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ చూద్దాం. సేమ్ మనం డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ చేసినట్టే లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌కి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌కి ఆ టైప్‌లో ఫార్ములాస్ ఉంటాయి. ఈ రెండిట్లికి డిఫరెన్స్ ఏంటంటే చాలామంది లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌కి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌కి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉంటది కదా! దానికి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ వస్తది. లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్‌లో ఉంటది. లేకపోతే పి. కొన్ని కేసెస్‌లో ఎస్ ఉంటది. కొన్ని కేసెస్‌లో పి ఉంటాయి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్‌కొస్తే ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్‌లో ఉంటది. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ఫైండ్ ఔట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో వస్తుంది. ఫస్ట్ ఒక ఫార్ములా చూద్దాం. లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ 1/s వస్తుంది. అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1/s 1 వస్తుంది. ఇలా రివర్స్. e⁻at అనుంటే 1/s-a కదా! దీనికి మళ్ళీ ఇన్వర్స్ లాప్లాస్ తీసుకుంటే e⁻ata వస్తుంది. సో, ఇలాగ డిఫరెన్షియేషన్ ఇంకా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కూడా ఇలాగే వస్తాయి. లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ t⁻n ఈస్ n ఫ్యాక్టోరియల్ బై s⁻n+1. 1/s⁻n+1 తీసుకుంటే దానికి లాప్లాస్ ఇన్వర్స్ t⁻n వస్తుంది. కానీ n ఫ్యాక్టోరియల్‌తో కూడా డివైడ్ చేసుకుంటాం. ఎందుకంటే t⁻nకి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ n ఫ్యాక్టోరియల్ బై s⁻n+1 కదా! సో, ఇన్వర్స్ లాప్లాస్ చేసినప్పుడు ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఎయలేదు కాబట్టి ఇక్కడ డినామినేటర్‌లో n ఫ్యాక్టోరియల్ ఏస్తాం. నెక్స్ట్ సైన్ atకి a/s² + a² కదా! లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + a² తీసుకుంటే సైన్ 80 వస్తుంది. కానీ డివైడెడ్ బై a కూడా చేస్తాం. కాస్ 80కి s/s² + a² కదా! దీనికి లాప్లాస్ ఇన్వర్స్ కాస్ 80. e⁻−at అనుంటే లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ 1/s + a. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ మళ్ళీ అదే వస్తుంది. e⁻−at. నేను ప్రీవియస్‌గా చెప్పాను కదా! ఈ పవర్‌లో -a ఉంటే ఇక్కడ +a వస్తది. ఇక్కడ +a ఉంటే ఇక్కడ -a వస్తది. సో, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ -a అయితే ఇక్కడ +a. ఇక్కడ +a అయితే ఇక్కడ -a. ఇలా గుర్తుంచుకోండి ఫార్ములాస్. నెక్స్ట్ సైన్ hAt. హైపర్బోలిక్ వచ్చినప్పుడు మైనస్ వస్తదని చెప్పాను కదా! నెక్స్ట్ దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ అప్లై చేస్తే మళ్ళీ ఓన్లీ 1/s² - a²కి. సో, ఇక్కడ a కన్సిడర్ చేయలేదు కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై a తీసుకుంటాం. ఈ ఫార్ములా కూడా అంతే. కాస్ hAtకి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ s/s² - a². మళ్ళీ దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ కాస్ hAt. నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ ఏంటంటే ఇక్కడ s ప్లేస్‌లో s-a అనిస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ చేసినప్పుడు ఫస్ట్ e⁻at అని రాసి అప్పుడు ఆ ఫార్ములా రాయాలి. ఇది ఇలా ఎలా వచ్చిందనేది నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. s-a² + b² అని ఉంది కదా ఇక్కడ. సో, అందుకే సైన్ వచ్చింది. ఇది ఏ ఫార్మ్‌లో ఉంది అంటే s² + a² సైన్. ఇక్కడ కూడా అంతే. దీనంతటిని s అనుకుంటే s² + a² ఫార్మ్‌లోకొచ్చేస్తుంది కదా! ఇక్కడ కాస్ వచ్చింది. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉంటే మైనస్.